ఊపిరి కొంచెం గట్టిగా పిలిచింది. ఇంకా నమస్తే అమ్మా, నేను శివ ఫ్రెండ్ని, ఒరిస్సా నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పానం చూస్తున్నది, దగ్గు వస్తున్నది. నా దగ్గు చూసి ఏ నా కొడుకు నా దగ్గరకు వస్తలేడు. వచ్చినాయిగా ముక్కుకు బట్ట కట్టుకొని వస్తున్నాడు. నువ్వు ఒక్కనివే మంచిగా వచ్చినావు. దాదా దాదా కూసో కూసో. ఊరికేనెత్తి నొప్పి. నీకేమైనా రోగం వచ్చిందా? నాకా? లేదమ్మా. రారే, పశువులకే వస్తున్నది, ఇక నీకు రాదా? ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ వస్తే చచ్చిపో. గీ దవాఖానకైతే రావద్దు. పైసల రోగం సూది మందిచ్చి పొడిచి పొడిచి సంపుతున్నది తల్లి. శివ ఇక్కడ ఉన్నారు సార్. గదేందే రాత్రి నీకు బొంబాయిలకి వెళ్ళి ఫోన్ కొట్టిండు, గంట సేపు మాట్లాడుతీవి, గప్పుడు యాదమర్చినావే వగలాడి. మీరు మాట్లాడకండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. మాట్లాడితే నోట్లో గోలేసి పండ పెడుతుంది. వేసుకోండి తల్లి. సార్, శివ ఫోన్ చేయలేదు, ఆమె మాటలని అలాగే ఉంటాయి. శివ బొంబాయి వెళ్ళింది లాస్ట్ ఇయర్, అదే చెప్తుంది. ఆమెకు అల్జీమర్ సార్, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, అందుకే అలా ప్రవర్తిస్తుంది. మాట్లాడింది పోయి దగ్గమందేపా. ఓకే ఓకే. ఎట్లా పోతున్నా చూడు, తిప్పుకుంటా భువనగిరి బొమ్మ. బాంబే నుండి శివ మీతో ఫోన్లో ఏం మాట్లాడాడు? నాతోని జర్రసేపే మాట్లాడిండు. అగో దాంతోనే మస్తు సేపు మాట్లాడిండు. అది నా కొడుకును చుట్టూ గోల్ గోల్గా తిప్పించుకుంటున్నది. నాకేమో దగ్గు మందు వేస్తుంది, వానికేం మందు పెట్టిందో ఏమో. సంతర పండు తింటావా? తిను, తీయ తీయగా పుల్ల పుల్లగా మస్తుగా ఉంటది. తోలుస్తావా? తోలు తోలు. ఓ సంత్రా తోలా ఇవ్వండి. నీ తోలు అనుకుని భయపడినావు. శివ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తా అన్నాడు, కానీ ఇప్పటిదాకా రాలేదు. పూర్తి చేసుకునే వచ్చాడు, కానీ ఓ చిన్న ప్రాబ్లం. తను ఇక్కడికి రాలేక నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. కమ్ లెట్స్ గో. ఇప్పుడేనా? అవును ఇప్పుడే. కమ్. శివ 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 శివ. సార్, శివ ఇక్కడ లేడు కదా సార్? లేడా? ముసలి సంత్ర నాకు మొత్తం చెప్పిందే. నిన్న రాత్రి శివతో మాట్లాడావంట కదా ఫోన్లో. ఏం చెప్పాడు శివ? ఏం చెప్పాడు శివ? హలో సార్. హాయ్ సిద్ధార్థ్. అర్జెంట్గా రమ్మన్నారేంటి సార్? సమీక్ష 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 లే. సమీక్ష సమీక్ష లే. సమీక్ష ఎక్కువ ఫీల్ అవద్దయ్యా, జస్ట్ స్పృహ తప్పిందంతే. శివ గర్ల్ ఫ్రెండ్ కూడానయ్యా, శివలాగే చాలా టఫ్. సార్ తనకేమీ తెలిసి ఉండదు సార్. ఎందుకు తెలీదయ్యా, ఎంతైనా డాక్టర్ కదా. పేషెంట్లకి మందులు ఇవ్వటానికి మాయమాటలు చెప్పినట్టు నాతో కూడా అదే ట్రై చేసింది. అయ్యో సార్, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. ఎలాంటిదైనా సరే మొత్తం చెప్పాల్సిందే, తప్పదు. తను స్పృహలోకి తొందరగా వచ్చేస్తే శివ కూడా ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. అయినా నువ్వెందుకే టెన్షన్ పడతావు? నేనున్నాను కదా.